నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. రాష్ట్రంలో 2024కు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ నెల 13వ తారీఖున దిగ్విజయంగా 81.6% అత్యధిక నమోదుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు సంబంధించి 13వ తారీఖున ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 16వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టీం, సోషల్ మీడియాని మెయింటైన్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు చూసేవాళ్ళు కానీ ఓవరాల్గా ఎవరైతే స్ట్రాటజీ టీం ఏదైతే ఉందో ఐపాక్ టీం, ఈ ఐపాక్ టీం గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ కూడా ఐపాక్ టీంకి దీనికి నాయకత్వం వహించేవాడు. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత కూడా ఐపాక్ సంబంధించినటువంటి టీంని నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఐపాక్ టీము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎటువంటి విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అదేవిధంగా ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి అనే అంశానికి సంబంధించి కూలంకుషంగా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 3 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి నిన్న వెళ్ళి ఐపాక్ టీం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అభినందనలు అదేవిధంగా భరోసా ఇవ్వటం జరిగింది. ఈ భరోసా సందర్భంలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కూడా 151 సీట్లు అంటే దాదాపుగా హైయెస్ట్ మెజారిటీతో మనం అధికారంలోకి రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి దేశమంతా కూడా ఒక్కసారి ఆశ్చర్యచకితం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం అని ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు జరిగిన సందర్భంలో పోలింగ్ సరళి 81% దాటి ఉన్నటువంటి పరిణామ క్రమంలో అందరూ కూడా ఓటు వేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఓటర్లు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీరందరికీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కానీ లేకపోతే వారికి అభినందనలు కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైసీపీని అధికారంలోకి వస్తుంది అనేటటువంటి అంశాలు కానీ ఆ రోజు ఎటువంటి ప్రకటన చేయలేదు. 13వ తారీఖున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనే అంశం ఏదైతే ఉందో ఈరోజు చెప్పారు. ఆ అంశం ఏదైతే ఉందో ఆ అంశము జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రకటన చేయలేదు. 13 చేయలేదు, 14 చేయలేదు, 15 చేయలేదు. కేవలం 16వ తారీఖు సాయంత్రం పూట ఐపాక్ టీంతో భేటీ అయిన సందర్భంలో తామే గెలుస్తున్నాము 151 సీట్లలో అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 16న ఐపాక్తో ఈ సమావేశం జరిగింది. 17వ తారీఖున సీఎం గారు లండన్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 31వ తారీఖున తిరిగి రావడం జరుగుతుంది. ఇది ఒక ప్లాన్. అయితే దీని ప్రకారం కనుక గమనించినట్టయితే ఐపాక్ టీంకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. రానున్న రోజుల్లో 151 సీట్లలో తామే అధికారంలోకి వస్తాము, ఎటువంటి సందేహం లేదు అనేది వారు చెప్పడం జరుగుతుంది. దీన్ని కనుక మనం గమనించినట్టయితే ఒక పక్కన కూటమి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలతో కూడినటువంటి కూటమి ఎవరైతే ఉన్నారో ఈ కూటమి భారీ మెజార్టీతో రానున్న రోజుల్లో అత్యధిక సీట్లు సాధించబోతుంది అనేటటువంటి ఒక అనాలిసిస్లు కావచ్చు, అనేక సర్వేలు కావచ్చు, ఓవరాల్గా కనుక పబ్లిక్ నుంచి కొంత మేరకు వస్తున్నటువంటి వినికిడి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో చేసినటువంటి సంభాషణ, ఆ సందర్భంగా చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, వారందరికీ భరోసా నిలిపేటందుకు మాత్రమే, వారందరిలో ఒక కాన్ఫిడెన్స్ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఐపాక్ టీంతో 151 సీట్లు వస్తాయి, దేశమంతా కూడా రాష్ట్రం వైపు చూస్తుంది, రానున్న రోజుల్లో మరింత సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన సందర్భంలో
రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉంటారో ఉండరో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రచారం కావచ్చు, ఎవరైతే ఎనాలిసిస్లు కావచ్చు, లేకపోతే సర్వేల ద్వారా వీటన్నిటి ద్వారా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనే ఇండికేషన్ కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో ఉన్న కార్యకర్తల్ని, ఉన్న నాయకుల్ని, ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, అదేవిధంగా వారికి కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఐపాక్కి 4 రోజుల తర్వాత తామే అధికారంలోకి వస్తాము అనేదైతే స్వయంగా సీఎం ప్రకటించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, విపక్ష పార్టీలు మొత్తం కూడా ఐపాక్ని కేవలం సంతోషపెట్టేందుకు మాత్రమే, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భరోసా ఇచ్చే క్రమంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంతే తప్ప వాస్తవం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసు, క్లారిటీ ఉంది. దాంట్లో భాగంగానే క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, వారందరికీ భరోసా నింపే ప్రయత్నంలో భాగంగానే ఐపాక్ టీంకి ఒక సందేశం ఇవ్వటం జరిగింది. ఈ సందేశం ఇచ్చిన సందర్భంలో ఒక విషయం అయితే మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లుగా కూడా పరిపాలన సాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కూడా మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఫలితాలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చేసినటువంటి కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ వారందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు, వారందరూ పనిచేశారు అనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చెప్పలేదు. వీరందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి అభినందనలు వస్తాయి, లేదా బాగా కష్టపడ్డారనేటటువంటి అంశాలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా అటువంటి ప్రశంసలు వస్తాయని చెప్పి వారందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రస్తుతం కనుక జరిగినట్టయితే ఐపాక్ టీమే పూర్తిగా బాగా కష్టపడి పనిచేసింది. ఈ కష్టపడిన ఫలితమే రానున్న రోజుల్లో 151 సీట్లు పైబడి మనం అధికారంలోకి వస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దీన్ని విపక్ష పార్టీలు మాత్రం పొలవలు చేసి మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంటర్నల్గా కనుక గమనించినట్టయితే అంబటి రాంబాబు కావచ్చు, మంత్రిగా ఉన్నారు, ఆయన కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి అన్నీ ఆయనే ముక్కు, కవ్వు, చెవులు అన్ని రకాలటువంటి అస్త్రాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అన్ని రకాల బాధ్యతలు నిర్వహించేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఏమంటారంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయలేదు, అదేవిధంగా ఈసీ కూడా సక్రమంగా పనిచేయలేదు, ఈసీ సరైన దారుల్లో పనిచేస్తే కనుక మంచి ఫలితాలు వచ్చాయి అనే విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే జరిగినటువంటి తీరుతెన్నులని ఎలక్షన్కి సంబంధించి అందులో తప్పులు ఎత్తుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పులు ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరో రకంగా బొత్స సత్యనారాయణ అయితే ఇంకో అడుగు కూడా ముందుకు వేసి 9వ తారీఖున విశాఖపట్నంలోనే దీనికి సంబంధించినట్టు ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని కూడా ఒకటి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లు అన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే ఐపాక్ టీముకి ఇచ్చినటువంటి సందేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మైండ్ డైవర్షన్ చేయడానికి ఖచ్చితంగా వైసీపీ కూడా పోటీ ఉంటుంది. మొన్నటి వరకు కూడా పోటీ వన్ సైడే అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి వర్షం నేపథ్యంలో పోటీ పక్కాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇరు పార్టీల మధ్య డి అంటే డి అనేటటువంటి వర్షం ఉంది అనేటటువంటి ఒక స్లోగన్ అయితే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే బయటకు ఇవ్వగలిగారు. దాంట్లో భాగంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా ప్రజలు ఎవరి వైపు వేశారో ఏంటి అనేది అయితే డిసైడ్ అయిపోయి ఉన్న పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం వచ్చేది మేమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వచ్చేది మేమే, దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నామని కూడా టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతకీ వచ్చేది ఎవరు, ప్రజలు ఎవరిని స్వాగతించారు, ఎవరికి పట్టం కట్టారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.